నమస్తే అండి జగదేవ్ నమస్తే గారు. అండి. కట్టప్ప థియేటర్లో సందడి చేయడానికి రెడీగా ఉంది. సో ఆబ్వియస్లీ మనకు ఒక సినిమా రిలీజ్ అవుతుంది అనుకుంటే ఆ సినిమా ఒకవేళ ఇంతకు ముందు ఏదైనా ఉన్నట్లయితే దీనికి దానికి కంపారిజన్ మొదలు పెట్టేస్తారు. ఎంత కాదనుకున్నా మనం కృష్ణరాజు గారు, వాణిశ్రీ గారి లాగా కట్టప్ప అన్నారు, కన్నప్పలోకి వెళ్ళారు. అబ్బా ఏమైందిరా నా బొరికి పనిచేయట్లేదు ఈరోజు. ఐఎమ్ సారీ. ఫస్ట్ నుంచి దీని మీద ఒకసారి తెలుసా, బిన్ లాడెన్ ఒబామా ఒకేసారి ఉన్నారు. బిన్ లాడెన్ హతమార్చడం ఒబామా. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి లాడెన్ బతికించి ఒబామాని చంపేశారు న్యూస్లో. అవును. రెడీ. మళ్ళీ రెడీ. నమస్తే అండి జగదేవ్ గారు. నమస్తే అండి. సత్యరాజు గారు కన్నా కూడా మనకి కట్టప్పగా అయితేనే బాగా తెలుసు కదా. అవును. అయితే తమిళనాట ఆయన ఎప్పటి నుంచో హీరోగా చేసిన సినిమాలు చాలా ఉన్నప్పటికీ మీరు అన్నట్టు సెకండ్ ప్రైజ్ వచ్చిన తర్వాత హైలైట్ అయిన నటీనటుల్లో ఈయన కూడా ప్రముఖ స్థానంలోనే ఉంటారు. అంటే బాహుబలి తర్వాత కట్టప్ప తెలియని వాళ్ళు ఎవరున్నారు? ఆయన సత్యరాజు గారి పేరు కూడా మర్చిపోయారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సనాతన ధర్మం అంటూ ముఖ్యంగా మదురై, చెన్నై వెళ్ళడం, అక్కడ వాళ్ళతో మాట్లాడడం, గుడులను సందర్శించడం చేస్తున్నప్పుడు కట్టప్ప గారు కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ గారి పైన. ఏం చెప్తారు? కట్టప్ప గారు వ్యవహారం చాలా వరకు ఈ మధ్యకాలంలో కొంచెం దుమారం రేపుతుంది. వైరల్ కన్నాను. ఎందుకు దుమారం అంటున్నానంటే, మీరు బాహుబలి నుంచి కట్టప్పగా మనకి సుపరిచితుడు కాబట్టి, అంతకుముందు సత్యరాజ్ అంటే లైక్ మనకి మోహన్ బాబు గారు ఎలాగో విలక్షణ నటుడుగా చేస్తూ హీరోగా ఆయన వైన మనం చూసాం. సేమ్ ఆయన కూడా తమిళ్లో ఒక విలక్షణ నటుడుగా విలన్గా చేస్తూ హీరో అయ్యారు. సో అటువంటి కట్టప్ప తరువాత కెరియర్ ఒకసారి పీక్స్లోకి వెళ్ళిపోయింది. చాలా సినిమాలు తండ్రిగాను, మావయ్యగాను కూడా చేస్తున్నారు కదా. ఎంత మంచి వాడవరా అలాంటి సినిమాలు ఏవో వచ్చాయి. తర్వాత నేను శైలజాలో హీరోయిన్ ఫాదర్గా చాలా మిర్చిలో కూడా ప్రభాస్ తండ్రిగా. మనం తమిళ్లో చూస్తే మాక్సిమం ఆయన విలనే. ఒక సినిమా ఉంటుంది మీకు రాధా గారితో. అవును చాలా హైట్ కూడా పర్సన్. మంచి సినిమా. సో అట్లాంటి కట్టప్ప గారు అప్పుడు బాహుబలి టైంలో కూడా తమిళ్ ప్రజలకి ఫేవర్గా ఈ కావేరీ జలాల గురించి డిస్కస్ చేశారు. తమిళనాడుకి కర్ణాటక ఎప్పుడు కావేరీ జలాల వివాదం నడుస్తూనే ఉంటుంది, ఆల్మట్టి డ్యాము ఇవన్నీ కూడా. సో దానికి ఇది తమిళ్కే అంకితం, వాళ్ళకే హక్కు ఉంది వాటర్ వాడుకోవడానికి ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు ఇంక సినిమా రిలీజ్ అయ్యే ముందు. ఇంకా కన్నడలో బాహుబలి బ్యాన్, కట్టప్ప ఉన్నాడు కాబట్టి మేము ఆడినప్పు. మళ్ళీ ఈ శోభు గారు, రాజమౌళి గారు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ కన్నడ ఇండస్ట్రీతో మాట్లాడి, రాజ్ కుమార్ గారు, శివరాజ్ కుమార్ గారు వాళ్ళతో మాట్లాడి మళ్ళీ అంతా సెటిల్ చేస్తే ఓకే రిలీజ్ అయింది. సో ఇప్పుడు అంటే మేబీ ఆయన విఎంసీ అనేదో పార్టీలో ఉన్నారు. మరి ప్రధాన పార్టీలు డిఎంకే తెలుస్తాయి కానీ మిగతా చిన్న చిన్న పార్టీ తెలియదు. ఇప్పుడు మళ్ళీ విజయ్ గారి పార్టీ తెలుస్తుంది, తమిళ ముట్రేల్ కగ్జం ఏదో సమ్ టీఎంసీ. ఇప్పుడు విఎంసీ అని ఒక పార్టీ ఉందంట, అందులో ఆయన ఒక సభ్యుడు. సో ఆ పార్టీ తరపున ఏదో ఒకటి పార్టీ బతికుండాలి, మనుగడ సాగించాలి ఏదో స్టేట్మెంట్ ఇవ్వాలిగా. దానికి పవన్ కళ్యాణ్ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పరోక్షంగా, డైరెక్ట్గా అనలేదు సుమా. ఎట్లా అంటే మొన్న 22 జూన్ ఈ మంత్ ఇంకా మదురైలో మురుగన్ భక్తాండ్ర మహానాడు అని ఏదో అంటారు దాన్ని. అంటే మురుగన్ యొక్క భక్తు మండలి యొక్క మహానాడు, మనకి తెలుగులో మహానాడు ఎట్లా మనకి తెలుగుదేశం వాళ్ళు నడిపించేది అట్లా మహానాడు. అంటే సుమారుగా ఒక 2 లక్షల నుంచి 3 లక్షల వరకు హాజరయ్యే ఒక పెద్ద వేదిక అది. అంటే సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా కొలుస్తారు తమిళనాడులో. మురుగన్ అంటే సుబ్రహ్మణ్య స్వామి మురుగన్ అంటారు. ఆ వేదిక మీద ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచ వేదిక ఉండే ఆధ్యాత్మిక సంబంధించిన, సనాతన ధర్మం సంబంధించి, హైందవ ధర్మం సంబంధించిన వాళ్ళ యోగులు, పీఠాధిపతులు వాళ్ళు వీళ్ళందరూ అటెండ్ అవుతారు. దానికి ఈయన కూడా అటెండ్ అయ్యారు పవన్ కళ్యాణ్. ఎందుకు? బికాజ్ ఆఫ్ మన అన్నామలయ్య గారు ఆహ్వానం మేరకు, బీజేపీ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మేరకు. ఎందుకు? కూటమిలో భాగం కాబట్టి, బీజేపీ టీడీపీ ఉన్నాయి కాబట్టి. సో అన్నామలై ఎవరు అంటే లాస్ట్ టైం కోయంబత్తూరుకి ఎంపీగా పోటీ చేశారు. అఫ్ కోర్స్ గెలవలేదు అనుకోండి. ఆయన ఒక రియల్ పోలీస్ ఆఫీసర్, రియల్ హీరో. అంటే మీకు సింగం సినిమా వచ్చాయి కదా సిరీస్, అందులో ఒక సిరీస్ కంప్లీట్గా ఆయనకి బేస్ చేసి తీశారంట. తర్వాత డైరెక్టర్ మళ్ళీ రాసుకున్నారు. ఆయన బెంగళూరు సిటీకి అంత పవర్ఫుల్గా పనిచేసిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ అన్నామలై. దానికి అది రాజీనామా చేసి ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడికి ఏదో ఉన్నాడు ఆయన తమిళనాడుకి, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. బట్ బీజేపీలో కొంచెం యాక్టివ్ పార్టిసిపెంట్. సో ఆయన రిక్వెస్ట్ మేరకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. సనాతన ధర్మానికి సింబాలిక్గా ఉండేటట్టు కింద
పచ్చరంగు పంచి మీద కండువ. సో అక్కడ ఈయన అన్నయ్య గారు మెగాస్టార్ గారు చిరంజీవి గారు చెన్నైలో ఉన్నప్పుడు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఈయన కూడా అక్కడే ఉండి చదువు కూడా ఉన్నాయి కాబట్టి ఈయన తమిళ్ కూడా వచ్చు. ఎందుకంటే చాలా ఎందుకు తమిళ్లో చాలా బాగా మాట్లాడుతారు, ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది తమిళ్లో. అవును. సో అలాంటి సందర్భంలో ఈయన కూడా అక్కడ మూలాల్లోకి వెళ్ళిపోయి ఆ సంస్కృతిని తమిళ యొక్క అక్కడ హిందూ ధర్మాల్లో ఉండే పద్ధతులను కూడా కొన్ని చెప్తూ కొన్ని వేదాలు వల్లిస్తూ, అడయార్ గారు అంటారు అక్కడ ఫేమస్ బాగా, అటువంటి వారి యొక్క రచనలు కొద్దిగా చొప్పిస్తూ భాషలో వాళ్ళ మనసును ఆకట్టుకునేలా మాట్లాడుతూ ఏం చెప్పారంటే, జనరల్గా భారతదేశంలో లౌకికవాదం అనే సెక్యులర్ కంట్రీ అనే ముసుగులో చాలామంది అంటారు అన్ని మతాలు ఒకటే, అన్ని సమానం అంటారు. సమానమైనప్పుడు వాటికి సపరేట్గా మైనారిటీలని, సపరేట్గా వాళ్ళకి కొంతమందికే కొన్ని యాత్రలను ప్రకటించడం, వాళ్ళకి సపరేట్గా ఒక చట్టాలు పెట్టడం. రీసెంట్గా చట్టం కూడా క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారు కదా, నడుస్తున్నాయి సుప్రీంకోర్టు. సో అట్లాగా ఉన్నప్పుడు అందరూ సమానమైనప్పుడు ఇది ఎక్కడిది? సింపుల్ లాజిక్. దేవాదాయ శాఖలో ఒక్క హిందూ దేవాలయాలు ఉంటాయి, మిగతావేవి ఉండవు. ఇది డిఫరెంట్ జానర్ లోకి వెళ్ళిపోతాం. సబ్జెక్ట్ అంటే అలాగా కరెక్ట్. మీరు అట్లా అనేది ఎందుకు అనేది మనం క్వశ్చన్ చేస్తే అది డిఫరెంట్ సబ్జెక్ట్, బట్ ఉండాలి. అయితే ఆయన ఆ ఉద్దేశంతోనే అదే చెప్పబోతున్నా, ఆయన ఆ ఉద్దేశంతోనే మాట్లాడాడు. ఇట్లా అందరూ సమానం అంటున్నారు, బట్ ఎక్కడో వీళ్ళకి అవకాశాలు తగ్గిస్తున్నారు, మీరు కూడా ధైర్యంగా ప్రశ్నించగలగాలి, మనకు కూడా సమాన అవకాశం ఇవ్వాలి. అలాగని ఎదుటి మతాన్ని నేను కించపరిచే మాట్లాడట్లేదు. వాళ్ళు ఒకటి మనుషులే, మనము మనుషులమే కాదు. మన దగ్గరకు వచ్చేసరికి ఏం లేవు, వాళ్ళకి అన్నిసరికి సపరేట్గా అన్ని చట్టాలు అవి ఇవి ఉన్నాయి. మన దగ్గరకు వచ్చేసరికి మనం ఏం చేసుకున్నా కూడా లెక్క జమ అన్నీ అడుగుతున్నారు అనే ధోరణిలో మాట్లాడి, మీరు అవసరమైతే అటుగో ఎవరైతే బిహేవ్ చేస్తే వాళ్ళని ప్రశ్నించేలాగా ఉండాలన్నట్టుగా కొంచెం ఉద్వేగభరితంగానే మాట్లాడాడు. సో అది నచ్చిన వాళ్ళకి నచ్చవచ్చు, నచ్చిన వాళ్ళకి ఏముంటుందంటే వీడు రెచ్చగొడుతున్నాడా, వీళ్ళని కూడా వాళ్ళతో పోటీగా గట్టిగా అడగమని అనుకుంటున్నాడా అనే ధోరణిలోకి వెళ్ళిపోయింది. కాబట్టే ఆల్రెడీ ఒక ప్రస్తుత ప్రభుత్వం డిఎంకే మంత్రి శ్రవణ్ ఏదో ఆయన పేరు గుర్తులేదు, ఆయన ఆల్రెడీ సీరియస్ అయిపోయాడు. పవన్ కళ్యాణ్ ఎవడవాడు ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి, తమిళ గురించి ఆయనకి ఏం తెలుసు, తెలుగువాడు ఇక్కడ రావడం ఏంటి, ఆయనకి ఇక్కడ ఏం పని అన్నట్టుగా కొంచెం ఇట్లాగే ఇప్పుడు రాజకీయాలను ఇలాగే వస్తున్నాయి కదా, అప్పుడు అలా వచ్చి మాట్లాడటం సరైన పద్ధతి కాదు అనేది గౌరవంగా ఉంటుంది రాజకీయం. అదెవడు వచ్చి మాట్లాడడానికి అనేది అంత గౌరవంగా అనిపించదు. సో ఇప్పుడు అవే నడుస్తున్నాయి. వేరే ఇప్పుడు మనం వాళ్ళు అన్నారని మనం తప్పు పట్టలేము, ఎందుకంటే మన భాషలో అంతకన్నా ఏం తక్కువగా లేవు కాబట్టి. సో అట్లా ఆయన అన్నాడు. ఇప్పుడు ఈయన వేరే పార్టీ సభ్యుడిగా ఉన్నాడు, ఈయన కూడా ఎవరో వచ్చి మతాల మధ్య పేరు మీద రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోము అని అన్నారు. అంటే దేవుడి పేరు మీద రాజకీయాలు చేస్తున్నాడు అంటే ఈయన ఒక రాజకీయ పార్టీకి ఉన్నాడు కాబట్టి ఏదో స్టేట్మెంట్ ఇవ్వాలి కదా కట్టప్ప, అలా ఇచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ దానికి సోషల్ మీడియా వైరల్ ఎలా అవుతుందంటే పవన్ కళ్యాణ్కి ఆల్మోస్ట్ ఆల్ వార్నింగ్ ఇచ్చినట్టే అని కూడా కొంతమంది రాస్తూ, ఇంకొంతమంది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే రేంజ్ అనేది క్వశ్చన్ మార్కు. పవన్ కళ్యాణ్ని తప్పు పట్టే అంత సీన్ ఉందా నీకు, నువ్వు మరలా తిరిగి ఇండస్ట్రీలో అడుగు పెట్టగలవా? ఇట్లా ఎవరికి నచ్చింది వాడు, అంతే కదా, ఎవడరా నువ్వు, మీకు లైఫ్ ఇచ్చిందే మేము, మా సినిమా, ఇలా వెళ్ళిపోతారు ఈ యాంగిల్. సినిమా వేరు, వ్యక్తిగతం వేరు కదా, వృత్తి ప్రవృత్తి. అండి నిజంగానే అంత రేంజ్ల గురించి మాట్లాడగలిగేలా ఉండుంటే ఇంతకు రెండేళ్ల క్రితమే పవన్ కళ్యాణ్ గారిని మొత్తం భుజస్కంధాల మీద వేసుకుని ఎమ్మెల్యేలాగా కూర్చోబెట్టి అసెంబ్లీకి పంపించి ఉండేవారు. వీళ్ళు ప్రజలే సినిమాలను వేరుగా రాజకీయాలను వేరుగా చూశారు. ప్రతి వ్యక్తి, ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి మీరైనా నేను మినిమం 10 ఏళ్ళ టైం ఎవరికైనా పడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలా నమ్మేసి ఉంటే ఫస్ట్ టైం కూర్చోబెట్టి ఉండేవారు. ఇంకోటి రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక ఆ సింపతితో మంది చచ్చిపోయారు అన్నారు. మళ్ళీ జనాల్లో కూడా వెళ్ళాడు కదా అప్పుడు ఆయన, ఏంటంటే పడేసేవారు, పడేలేదు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. అక్కడ పవన్ కళ్యాణ్ లేరు, ఇంకెవరూ లేరు. రాజకీయాలు వేరు, సినిమా వేరండి. మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అంటారు ఎందుకంటే ఇందిరాగాంధీనే ఓడించిన ప్రజాస్వామ్యం అన్నది, మహానుభావుడు ఎన్టీఆర్ గారిని, మహానటుడు, మహానాయకుడు కదా, అటువంటి ఎన్టీఆర్ గారిని ఓడించిన ప్రభుత్వం అన్నది, మన ప్రజాస్వామ్యం అన్నది. ఇప్పుడు మనకి ఏమంటారు, లక్షల్లో వేలల్లో కోట్లల్లో ఉన్నారు మా అభిమానులు అంటారు. ఎందుకు 10% వేస్తే చాలు గెలిచేస్తారు. కొమరం పులి సినిమాని ఎందుకు జనాలు టీవీలో కూడా చూడలేకపోయారు? సో అది కాదు, మంచిగా ఆడితే ఫ్యాన్స్ అంటారు, లేకపోతే అబ్బా అంటారు. అంతకు మించి దాన్ని రాజకీయాలకి సినిమాలకి చొప్పించలేము. బట్ నాకు తెలిసి మీరు అన్నట్టుగా సత్యరాజ్ గారు తన అభిప్రాయాన్ని ఒక రాజకీయ పార్టీలో ఉన్నారు కాబట్టి చెప్పున్నారేమో, మనం దాన్ని కాంట్రవర్సీ చేసేసి అట్లా చేస్తున్నామేమో, చూద్దాం. థ్యాంక్ యూ అండి.